సత్యనారాయణ గారు చాలా మంచి కృషితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రెడిట్ అంతా కూడా వాడికే. మనం డబ్బులు సంపాదించుకుంటాం, మనతో రాదు. భవనాలు సంపాదిస్తాం, మనతో రాదు. వాహనాలు సంపాదిస్తాం, మనతో రాదు. కానీ పుణ్యం సంపాదించుకుంటే మనతోనే వస్తుంది. కాబట్టి అలాంటి పుణ్యకార్యమైన ఈ భగవద్గీతను ఏర్పాటు చేయడం అనేది ఒక గొప్ప పుణ్యకార్యం. ఇట్లానే కాదు, మేము ఇళ్ళల్లోకి వచ్చి భగవద్గీత పారాయణం చేస్తూ ఉంటాం. ఎక్కడైనా బర్త్డే కానీ, జన్మదినం కానీ, గృహప్రవేశం కానీ అట్లాంటి సందర్భాల్లో మొత్తం 18 అధ్యాయాల భగవద్గీత పారాయణం చేయండి. మీకు బీపీ, షుగరు, థైరాయిడ్ ఎలాంటివి ఉండవు. ఇది నేను చెప్పింది కాదు, చాలామంది దీని మీద పరిశోధన చేసి చెప్పిన విదేశీయులు, అమెరికన్ దేశం సైంటిస్టులు దీని మీద పరిశోధన చేసి చెప్పిన విషయం. మీరు చదవండి, ఇది వాస్తవం. ఎందుకంటే నేను కూడా అనుభవించిన కాబట్టి. అందుకని భగవద్గీత చదివితే ఎంత ఆరోగ్యం, ఆనందం ఉంటుందో మిగతా ఏది చదివినా కానీ దాంట్లో దొరకదు. అందుకని ఊరికూరికే భగవద్గీత అంటే మనకున్నది అది ఒకటే. ఈ లోకంలో సులభంగా, సరళంగా చదువుకున్నది ఏంటి అంటే భగవద్గీతనే. వేదం అంటే నియమాలు ఉంటాయి, లేకపోతే స్తోత్రమో మళ్ళీ ఇంకేదో పూజ అంటే నియమాలు ఉంటాయి. కానీ భగవద్గీతకు నియమాలు లేవు.